హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటలలో ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే ఆనియన్ రైస్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇది లంచ్ బాక్స్కి బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కడాయిలో 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటానిన తర్వాత కొద్దిగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. చూడండి, తరిగిన అల్లం, వెల్లుల్లి దోరగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో 10 లేదా 15 జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు బాగా వేగి వాటి నుంచి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసి మళ్ళీ మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయలను వేయించుకోవాలి. మనం ఉల్లిపాయలను వేయించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకున్నాం అనుకోండి, ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటకు వచ్చి ఉల్లిపాయలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. చూడండి, అంతా బాగా కలిసిపోయి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు డ్రై అయిపోకూడదండి, మెత్తగానే తడిగానే ఉండేలాగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి అంతా కలిసేలాగా కలుపుకుందాము. నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి చిల్లీ పౌడర్ని తగ్గించి వేసుకున్నాను. మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, అన్ని పౌడర్స్ ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మూత పెట్టి వెరీ లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పొడిగా చేసుకున్న 1 కప్పు అన్నంని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ రైస్ బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్కి కూడా బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, రైస్ అంతా ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర, 1 సగం నిమ్మబద్దను తీసుకొని ఈ విధంగా రసం పిండి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, కొత్తిమీర, నిమ్మరసం అన్నంలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి ఆనియన్ రైస్ని సర్వ్ చేసుకోవడమే. ఈ ఆనియన్ రైస్ని ఇలా ఒట్టిదే తిన్నా బాగుంటుంది, లేదు పెరుగు లేదా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆనియన్ రైస్ని ఎలా చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.